ప్రకటించాలి కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ జీతాలు పెన్షన్లు ఇవ్వాలి. విడుదల చేయాలి పిఆర్జీ ఏరియర్స్ను, విడుదల చేయాలి పిఆర్జీ ఏరియర్స్ను, విడుదల చేయాలి డిఏ బకాయిలను, విడుదల చేయాలి డిఏ బకాయిలను. వర్ధిల్లాలి ఏపీఆర్పీఏ ప్రకటించాలి కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా పునరుద్ధరించాలి రైల్వే కనీస. ప్రధానంగా సమస్య ఏమిటంటే గత దాదాపుగా 70-80 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు పెన్షనర్లు సాధించుకున్నటువంటి హక్కులన్నిటికీ భంగం కలిగించేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం యొక్క విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఈ ధర్నాన్ని మేము నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మొట్టమొదటి గతంలో 1వ తారీఖు కల్లా పెన్షన్లు అందజేసేవాళ్ళు, ఇవాళ పెన్షన్లు అనేటువంటి సక్రమంగా అందజేయటం లేదు. ఇక రెండోది ప్రధానంగా మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలి. దాదాపుగా 8 డిఏలు బకాయి ఉన్నాయి, వాటిని ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగా మరో విషయం ఏమిటంటే గతంలో వృద్ధులైనటువంటి వాళ్లకు రైల్వేల్లో హాఫ్ కన్సెషన్ అనేటువంటిది పేమెంట్ జరిగేది. అటువంటి హాఫ్ కన్సెషన్ ఎత్తేసి మళ్ళీ అమలు జరపకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి తిరిగి హాఫ్ కన్సెషన్ రైల్వేలు ఇవ్వాల్సిందే కోరుతాం. మరొకటి ఏమిటంటే ప్రధానంగా ఈపీఎఫ్ అనేటువంటి ఉద్యోగస్తులు, ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉండేటువంటి ఉద్యోగస్తులు చాలా అతి తక్కువ పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక్కొక్కరికి 1000-2000 కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇవాళ ఉన్నటువంటి స్థితిలో జీవించే హక్కు, మానవుడికి జీవించే హక్కు ఉంది మన రాజ్యాంగం ప్రకారం. అలా జీవించాలంటే కనీసం 10,000-15,000 జీవించగలిగే భార్యాభర్తలు జీవించడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితిలో వాళ్ళకి కనీసంగా 10,000 అయినా సరే ఈ ఈపీఎఫ్ పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి ముఖ్యమైనటువంటి డిమాండ్లు. ఇది మిత్రులారా, నేను ఏపీఆర్పీఏ ట్రెజరీ శాఖ గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2వ రోజు నిరాహార దీక్ష శిబిరం కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా మేము అనేక డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్గా ఉంది. కానీ ఇది తీవ్రమైన అన్యాయము, అసంబద్ధము. దీన్ని వెంటనే కనీసం 10,000 రూపాయలుగా ప్లస్ డిఏను కలిపి వర్తింపజేయాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఈరోజు చాలా ఆవేదనగా మేమందరం కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నామంటే ప్రధానంగా మాకు రావాల్సిన పెన్షన్ కూడా 1వ తేదీ ఇవ్వకుండా ఈరోజు 6వ తేదీ వచ్చినా కూడా ఈరోజు కూడా పెన్షన్ రాలేదంటే ఎంత శోచనీయమో, బాధాకరమో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే ప్రభుత్వం గమనించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి నెల 1వ తేదీ మాకు పెన్షన్లు రిలీజ్ చేయాలని మేము ప్రధానమైన 2వ డిమాండ్గా పెట్టాము. అదేవిధంగా 2020లో ఉన్నటువంటి పిఆర్సీ ఏరియర్స్ని కానివ్వండి, డిఏ ఏరియర్స్ను కానివ్వండి వెంటనే మంజూరు చేయాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా మొన్న అంటే లాస్ట్ మంత్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 2026న కమ్యూటేషన్ ఇస్తారట, 2030కి గ్రాట్యుటీ రిలీజ్ చేస్తారట. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కూడా మేము ఖండిస్తూ వెంటనే వారికి రావాల్సినటువంటి కమ్యూటేషన్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి మొత్తం రిలీజ్ చేయాలని మా యొక్క డిమాండ్గా ఉంది మిత్రులారా.